తెలంగాణ వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తుంది. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మన రైతుల అపారమైన కృషి, కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థవంతమైన ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించింది. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ప్రకృతిపరమైన వర్షాలు, శ్రీరామ్ సాగర్, కాకతీయ కాలువల వంటి వనరులతో రైతులు పంటలు పండించారు. ఇది రైతన్నల ఆత్మవిశ్వాసానికి, సీఎం రేవంత్ రెడ్డి గారి పట్టుదలకు నిదర్శనం. మరొక వైపు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మన ధాన్యాన్ని ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేస్తూ రైతులను గ్లోబల్ లీడర్స్ గా నిలబెడుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటికే ఫిలిప్పైన్స్ కు 30,000 టన్నులు సరఫరా చేసింది. అలాగే మలేషియా, ఇండోనేషియాతో పాటు కొన్ని ఆసియా దేశాలతో చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సివిల్ సరఫరా సంస్థ ఈ దేశాలకు విభిన్న రకాల బియ్యం శాంపిల్స్ పంపిస్తూ నాణ్యతా పరీక్షలు పూర్తి చేసింది. తెలంగాణ బియ్యం అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ సంపాదించుకోవడం రైతుల్లో కొంగొత్త ఉత్సాహాన్ని నింపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల పట్ల ఇంత శ్రద్ధ కనపరచలేదు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతుల కోసం కేంద్రంతో తీవ్రంగా పోరాడవలసి వచ్చింది. అదే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో యూరియా కొరత నివారించడానికి కృషి చేసింది. సరఫరాలో జాప్యం, బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో అన్నదాతల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు ఒకప్పుడు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసిన తెలంగాణ రైతు ఇప్పుడు ప్రపంచ మార్కెట్ కు తన పంటను పంపే స్థాయికి ఎదిగాడు. ప్రభుత్వ సుస్థిర విధానాలు, రైతుల శ్రమ కలిస్తే ఎలాంటి అత్యద్భుతాలు జరుగుతాయో తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరూపించింది. సరైన ప్రణాళిక, తగిన ప్రోత్సాహం ఉంటే వనరులు తక్కువగా ఉన్నా సరే అత్యున్నత దిగుబడులు సాధించవచ్చని 2024-25 సంవత్సరపు సాగు దిగుబడుల గణాంకాలు స్పష్టం చేసినాయి. ప్రజాప్రభుత్వం రైతన్నలను నిజమైన గ్లోబల్ లీడర్లుగా నిలబెడుతూ తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే దిశగా బలమైన ముందడుగు వేస్తుంది. ఇదే రైతు అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇస్తున్న అసలైన భరోసా.